హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డివిఎన్ కుకింగ్ ఛానల్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మరొక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చికెన్ పకోడీ. ఇది నార్మల్గా చికెన్ పకోడీ ఎవరైనా చేసుకుంటారో, కాకపోతే కాజుతో ఎలా చేసుకోవాలనేది నేను మీకు చెప్పబోతున్నాను. ఇలా మనం కాజు వేసుకొని చికెన్ పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది చాలా సూపర్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇది నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా నచ్చుతుంది మీకు కూడా. ఈ చికెన్ పకోడీ క్రిస్పీగా ఎలా రావాలి, అలాగే టేస్టీగా ఉండాలి అంటే నేను చెప్పే ప్రతి ఒక్క టిప్పును మీరు ఫాలో అవుతూ కంపల్సరీ ఇలా చేసుకోండి. అలా అయితేనే మంచిగా సెట్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి తర్వాతకి మీ ఫీడ్బ్యాక్ ఏందనేది నాకు చెప్పండి. ఈ చికెన్ పకోడీకి తప్పనిసరిగా బోన్లెస్ చికెనే తీసుకోండి ఎక్కువ వరకు అయితే, ఎందుకంటే అదే అయితే చాలా బాగుంటుంది, త్వరగా ఉడికిపోతుంది, మనకు మంచిగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక 1/2 కేజీ చికెన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నేను మాత్రం బోన్లెస్దే తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇంత సైజులో ఉండాలండి ఒక పీసు. బాగా చిన్నగా ఉండకూడదు, బాగా పెద్దగా ఉండకూడదు. వాటిని తీసుకున్నాను. ఈ చికెన్ పకోడీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా అల్లం వెల్లిగడ్డలను ఇలా పొట్టు తీసి వేసుకొని, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా తీసుకోండి. కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే ధనియా పౌడరు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని, చిటికెడు పసుపు వేసుకొని, అలాగే కొద్దిగా కసూరి మెతి కూడా వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకొని తర్వాతకి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని అందులో వేసి కొద్దిగా లెమన్ని పిండేసి దాన్ని మంచిగా కలుపుకోవాలండి. ఆ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పును వేసుకొని, అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ ఎగ్గును బీట్ చేసుకోవాలండి. ఒక ఎగ్గును బీట్ చేసుకొని అలా 1 లేదా 2 స్పూన్ల ఎగ్గు మిశ్రమాన్ని వేసుకొని ఇలా అంతా కలిసేలాగా మంచిగా వాటికి పట్టించాలి మసాలాని మొత్తం. ఈ మసాలా మొత్తం మంచిగా ముక్కలు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలండి. పకోడీని మీరు వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని 2 అవర్స్ పాటు పక్క నుంచి చేసుకోవచ్చండి. నేను మాత్రం నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టి తీసి మార్నింగ్ చేశానండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచి మార్నింగ్ చేసుకోవడం వల్ల చాలా సూపర్గా క్రిస్పీగా వస్తుంది, భలే టేస్టీగా ఉంటుంది. దీనిలోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ను, కొద్దిగా మైదా వేసి ఇలా దీన్ని మంచిగా కలుపుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు టైం లేకపోతే అప్పటిదప్పుడు ఒక 2 అవర్స్ పాటు పక్క నుంచేసి వెంటనే అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఇలా నైట్ మొత్తం పెట్టేసి వీటిని మార్నింగ్ చేసానండి. చాలా బాగా వచ్చేసింది. ఇందులోకి ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా, అది నేను వేసానండి. ఇది మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఓన్లీ కలర్ కోసం మాత్రమే, కొంచెం మనం చూడడానికి మంచిగా కనబడుతుంది కదా అని నేను ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఇలా మంచిగా ముక్కకు పట్టే విధంగా మసాలాను మంచిగా కలుపుకొని ఇలా పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, దీనిలోకి ఇలా ఒక గుప్పెడు కాజును వేసుకొని దీంట్లో కలిపేయండి. దీనితో మాత్రం ఉంటుంది కదా పకోడీ, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా ఒక పీస్కి కాజుని పెట్టి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని తిన్నామంటే ఉంటుంది పీసు, క్రిస్పీగా టేస్టీగా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క పీస్కి ఒక్కొక్క కాజు వక్క పెట్టి మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మూకుట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయినాక స్టవ్ని సిమ్లో పెట్టేసి ఈ పకోడీని చిన్న చిన్నగా ఇలా కాజు వక్కలను చికెన్కి అంటించుకుంటూ ఇలా మనం పకోడీ వేసుకోవాలండి. చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి చేసుకొని తిని మీరే చెప్తారు ఎలా ఉందనేది. ఇలా చూపిస్తున్నట్టుగా
ఒక్కొక్కటిగా వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవి కాసేపు కాగానే కొంచెం మనకు ఆ మూకుడు అంటకుండా ఊడొస్తాయి. వీటిని చిన్నగా వెంటనే కలపకుండా ఒక 5-10 మినిట్స్ తర్వాతకి చిన్నగా కలిపామంటే ఇలా మనకు ఈ రంగులో వచ్చేసాక వాటిని తీసుకోవడమే. అదే ఆయిల్లోని ఇలా మనం మిర్చిని సన్నగా తరుక్కొని ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామంటే దానికి నంజుకొని తినడానికి చాలా సూపర్గా ఉంటుంది. మిర్చి నున్ను కరివేపాకుని ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని వాటితో పాటు కలుపుకొని నంజుకొని తింటే ఉంటుంది కదా చికెన్ పకోడీ. అంటే చాలా వండర్ఫుల్. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ప్లీజ్ చూసిన వెంటనే లైక్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పనిసరిగా ఈ చికెన్ పకోడీని చేసుకొని తిని మీ అభిప్రాయం ఏందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.